హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు కళ్ళు మూసుకోండి. ఒక చేయి దేవుని వైపు ఎత్తి నాతో పాటు ఏకీభవించండి. నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నేను మీ మాట వినటానికి, మీ మాటలు వినడానికి మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీ సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నన్ను సరి చేసుకోవటానికి కావలసిన మాటలు అనుగ్రహించండి. నాకు అనుగ్రహించండి. నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వదకరంగా ఉండునట్లు నా మనోనేత్రాలు తెరిపించి వాక్యంలోని సత్యాలు నాకు తెలుపబడినట్లు కృపను చూపించుమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు యేసు ప్రభు ఉండెను అనుందా? యేసు ఉన్నాడు అనుందా? లేదు. ఆదియందు వాక్యము ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ వాస్ ఓన్లీ వర్డ్. వాక్యమే ఉండింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. అంటే he is actually God, at the same time he is word. ఆయనే వాక్యం, ఆయనే దేవుడు. ఆమేన్. అర్థమవుతుందా? 2వ వచనానికి రండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను అంటే సమస్తము ఆయన అంటే ఎవరు? వాక్యం. వాక్యమే ఉండింది. చాలా మందికి ఉండే ఇమాజినేషన్ అంటే పరలోకంలో తెల్ల గడ్డం వేసుకుని ఒక తండ్రి కూర్చోంటాడు, ఆ పక్కన సన్న పిల్లకాయ యేసు ప్రభువు అని కూర్చోంటాడు, ఇంకో పక్కన పావురము పరిశుద్ధాత్మ దేవుడు అని. అంత అబద్ధం. దట్స్ ఆల్ ఫాల్తూ. ఆమేన్. జస్ట్ గో టు ది వర్డ్. వాక్యం ఏం చెప్తుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే హీఈస్ ది వర్డ్, హీఈస్ ది వాయిస్. దెర్ ఇస్ సమ్ సౌండ్ ఆ టైంలో, అంటే లైక్ ఒక వర్డ్ ఆయన. ఆమేన్. హీఈస్ అ వర్డ్. అయితే 2వ వాక్యం ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో సమస్తము ఆయన మూలముగా. మనం వాక్యాలు పదాలు అంటే ఏమనుకుంటారు? అదేదో ఒక పదార్థం అనుకుంటారు. కానీ హీఈస్ పర్సానిఫైయింగ్ ఒక మనిషి. ఈ వాక్యం అనేది రాయబడిన వాక్యము, చదవబడే వాక్యము, వినబడే వాక్యము, రీమా వాక్యము, రకరకాలుగా మాట్లాడతాం. బట్ యాక్చువల్లీ ఈ వాక్యము ఒక వ్యక్తి. అందుకే ఏమంటాడు? సమస్తము ఆయన మూలముగా కలిగెను. యూ షుడ్ గెట్ ఇట్. ఆయన మూలముగా. ఆ వాక్యం లేకపోతే ఏం లేదు. అందుకే 3వ వచనం చూడండి ఏమంటాడు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా, వాక్యము లేకుండా ఏది కలగలేదు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, సృష్టిలో. ఈరోజు మీరు చూస్తున్నది ఏదైనా ఉంది అంటే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. వాక్యం లేకుండా నువ్వు ఏది పొందుకోలేవు అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తాం, సృష్టిలో మొదట్లో మనం చూసినట్లయితే ఆదికాండం 1:2 వచనం చూడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇంగ్లీష్లో ఏమంటాడంటే మూడ్ అని ఉంటుంది. ఇంకొన్ని వచనాల్లో, ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్ లో హోవర్డ్ అనే పదం వాడతారు. హోవర్డ్ అంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు వాక్యము అనేది చూసాము, దేవుని ఆత్మ అనే పదం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆయన వాక్యమైన దేవుడు, ఆయన ఆత్మ అయిన దేవుడు. హల్లెలూయా. 2 థింగ్స్ వీఆర్ ఏబుల్ టు సీ నౌ. ఒకటేమో దేవుని ఆత్మ, ఇంకొకటి వాక్యం. కానీ దేవుని ఆత్మ ఏమీ చేయట్లేదు ఇక్కడ. దేవుని ఆత్మ అల్లాడుచున్నాడు. అల్లాడుచుండడం అంటే ఏదో అల్లాడిపోవడం అంటే ఏదో ఇబ్బంది పడడం అని కాదు. అల్లాడిపోవడం అంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. ఏదో జరగాల. హీఈస్ వెయిటింగ్. అందుకే 3rd వర్స్ చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెలుగు కలుగును. లైట్ బి అంటాడు ఇంగ్లీష్లో. లైట్ బి అని కలుగుగా కానీ పలికెను. పలకడం అంటే ఏంటి? ఏమొస్తుంది బయటికి? వర్డ్. ఏమొస్తుంది? వర్డ్, వాక్యం.
హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము బయటికి వస్తూనే పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు కలిగేట్టు చేసిండు. ఆమేన్. వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ చెయ్యట్లేదు. హీస్ జస్ట్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుడు తన సృష్టినే కాదు, తను ఏమి చేయాలన్నా అన్నా కూడా వాక్యం లేకుండా దేవుడు ఏది చేయడు. నీ జీవితంలో కూడా ఏదైనా జరగాలంటే వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ చెయ్యడు. ఆమేన్. ఇది నోట్ చేసుకోండి. ఇది మన మనసులోకి వెళ్ళిపోవాలా. నేను వాక్యము లేని వ్యక్తినైతే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మంచి జరగడం గురించి. అందరం వి ఆల్ కేమ్ హియర్. ఎందుకు వచ్చాం? నాకైతే ఎవ్రీ సండే ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఇక్కడ. ఆమేన్. కొందరు వాళ్ళని వీళ్ళని చూడడానికి రావచ్చు. కొందరు సంఘాల్లో ఏం చేస్తారంటే ఒకరినొకరు కలవడానికి పోతారు చాలాసార్లు. నో, యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఏ చర్చ్కైనా పోవచ్చు, ఏ ఫెలోషిప్కైనా పోవచ్చు. గో విత్ అన్ యాటిట్యూడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ గాడ్ ఆల్మైటీ. నేను దేవుణ్ణి కలవటానికి వెళ్తున్నాను, ఆయన దగ్గర ఏదో ఒకటి పొందుకుంటాను. ఆమేన్. వాక్యం వచ్చుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నట్లయితే నీ జీవితంలో ఒక కార్యము జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమేన్. ఆమేన్. వాక్యము శరీరధారి. అంతవరకు శరీరం లేదు వాక్యానికి. ఆకాశంలో మనం పరలోకంలో ఎక్కడ యేసు ప్రభు అనే వ్యక్తి లేడు. హీ వాజ్ ది వర్డ్, వాక్యం. మరి మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మరి ఆదాము హవ్వలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వాక్యంతోనే వాళ్ళు సహవాసం కలిగి ఉండినారు. మీరు కావాలంటే నోట్ చేసుకోండి, అది ఇప్పుడు ఇక్కడ పెట్టలేదు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో దే హర్డ్ ది వాయిస్ ఆఫ్ ది లార్డ్ మూవింగ్ అని ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. జస్ట్ రెఫరెన్స్ నోట్ చేసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళాక చూడండి. సో ఈ వాక్యము, అంతవరకు వాక్యము ఇప్పుడేమైంది? శరీరధారి అయి మన మధ్య సంచరించిండు. వాక్యము శరీరధారి. ఎట్లా శరీరం వచ్చింది వాక్యానికి? అందరికి ఉన్న ఆలోచన ఏంటంటే మరియమ్మకి యేసు ప్రభు పుట్టిండు. మరియమ్మకు పుట్టలేదు. గమనించండి, మరియమ్మను పుట్టించిందే ఈయన. మరియమ్మకు పుట్టడం ఏంది? డిడ్ యు గెట్ ఇట్? మరియమ్మను పుట్టించింది ఎవరు? ఈయన పుట్టించిండు. మళ్ళీ ఈయన పోయి మరియమ్మకు పుట్టడం ఏంది? కన్య మరియని దేవుడు ఏం చేశాడంటే ఒక వెజల్గా, ఒక పాత్రగా ఆమెను వాడుకున్నాడు. యేసుక్రీస్తు జననం అనేది భౌతికంగా జరిగినది కాదు. ఇట్స్ నాట్ ఎ బయోలాజికల్ థింగ్, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్. అర్థమవుతుందా? అంటే బాగా భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారు, ఆ టెక్నాలజీ లేదు ఇక్కడ. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ. ఏం జరుగుతుంది ఇక్కడ? మానవాతీతమైన పరిస్థితి ఇక్కడ. దేవుడు పుట్టాలనుకున్నాడు, ఒక మంచి సరైన వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి గర్భాన్ని మాత్రమే ఆయన తీసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆమె రక్తం వచ్చింది ఆయనలో? అస్సలు రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, ఆమె రక్తం రాకపోతే మరి ఈయన ఎట్లా ఆయన బ్రతకడం గురించి వదిలిపెట్టేసేయండి. ఆమె రక్తం ఒకవేళ యేసు ప్రభువులోకి ప్రవేశిస్తే, కొంచెం ప్రవేశించిన యేసు ప్రభు ఏమైపోతాడంటే హీఈస్ నాట్ క్వాలిఫైడ్ టు బి ఎ సాక్రిఫైస్. దేవునికి మన పాపాలన్నింటి కోసము అర్పింపబడాలి అంటే పాపము లేని రక్తం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో ఏ పాపం లేదు. ఒకవేళ మరియమ్మ రక్తం కలిసింది అనుకోండి, ఏమవుతుంది? పాపం అయిపోతుంది. మరియమ్మ రక్తం కలిస్తే పాపం అయిపోతుంది. కాబట్టి మరియమ్మ రక్తమే కాదు, మరియమ్మ శరీరం నుంచి ఒక్క సెల్ కూడా రాలేదు యేసు ప్రభులోకి. ఎందుకు రాలేదు? ఒకవేళ వచ్చినట్లయితే యేసుక్రీస్తు శరీరం కూడా మృతతుల్యమైన శరీరం అవుతుంది. అర్థమవుతుందా? అంటే మృత్యువుకు ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రోన్. అంటే మృత్యువు ఎప్పుడైనా సంభవించవచ్చు ఆ శరీరానికి. కానీ యేసు ప్రభు ఏమంటాడు? నా ప్రాణాన్ని పెట్టుటకు, దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. నోబడీ క్యాన్ కిల్ మీ అంటాడు. నన్ను ఎవరు చంపలేరు. హల్లెలూయా. యేసు ప్రభు చాలా మంది ట్రై చేస్తున్నారు. ఒక కొండ చర్య పైకి తీసుకుపోయినారు, ఈయన దొబ్బేద్దామని ట్రై చేస్తున్నారు. వాళ్ళు దొబ్బుకుంటూనే ఉన్నారు, ఈయన వాళ్ళ మధ్య నుంచి వచ్చేస్తున్నారు. చూడండి, ఉంది, స్క్రిప్చర్స్ లో ఉంది. అంటే యేసు క్రీస్తుకు మరియమ్మ శరీరానికి ఎటువంటి సంబంధము లేదు.
బ్రదర్ మరి ఎట్లా పుట్టిండు బ్రదర్? ఒక్క నిమిషం. ఆదామును తయారు చేసింది ఎవరు? దేవుడు. ఎక్కడి నుంచి చేసిండు? మట్టి నుంచి తీసిండు. ఉత్త మట్టే కాదు, మట్టి నుంచి తీసిన తర్వాత దేవుని ఊపిరి వాళ్ళలో ఊపిండు. ఆమేన్. అన్ని జంతువులను అన్ని సృష్టినంతా నోటి మాటతో చేసిండు. కానీ ఆదామును తయారు చేసేప్పుడు, మనిషిని తయారు చేసేప్పుడు మాత్రము ఒట్టి మాటతో కాదు, మాట కంటే ఎక్కువ చేసిండు. ఏంటి? ఆయన ప్రాణాన్ని వదిండు మనిషి లోపలికి, ఆయన ఊపిరి నూపిండు. సో వాడు మనిషి అయిపోయిండు. ఆదామును తయారు చేయడం తెలిసిన దేవుడు ఆయనే వచ్చి ఒక గర్భంలో ఉండి జీవించడం ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో దేవుడు ఒక రెండవ ఆదాముగా ఆ యొక్క మరియా గర్భంలోకి వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. 1 కొరింథీ 15:45 చూద్దాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తుకున్న శరీరము, ఆదాము మొదట పాపము చేయకుండా ముందు ఉన్న శరీరం ఏముంటుందో అలాంటి శరీరమే యేసుక్రీస్తుకు ఉంది. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ఆదామును తయారు చేసిండు. తర్వాత ఆదాం పాపం చేసి ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని, మరణాన్ని తన యొక్క శరీరంలోకి ఆహ్వానించేసిండు. కానీ పాపము రానంత వరకు ఆదాము దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున ఆయన నడుచుకుంటూ ఉండినాడు. యేసుక్రీస్తు ఈ భూమి పైన పుట్టిన తర్వాత చనిపోయే రోజు వరకు, సిలువ మీద ఎక్కే రోజు వరకు, మన పాపం ఆయన మీద వేసుకునే రోజు వరకు కూడా ఒక్క పాపము లేకుండా ఆదాము, మొదటి ఆదాము శరీరం, పాపము లేని ఆదాము శరీరం ఎలాంటి శరీరమో అలాంటి శరీరంతోనే ఆయన ఈ భూమి మీద జీవించిండు. హల్లెలూయా, హల్లెలూయా. హీ వాజ్ అ లివింగ్ సోల్. మొదటి ఆదాము దేవుడు బ్రతికిస్తే బ్రతికిండు. రెండవ ఆదాము అటువంటి వాడు కాదు. చివరి ఆదాము అయిన యేసుక్రీస్తు ఎటువంటి వాడంటే బ్రతికించే వ్యక్తి. హీస్ అ లైఫ్ గివింగ్ స్పిరిట్, అందరికీ జీవాన్ని ఇచ్చే వ్యక్తి. ఆమేన్, ఆమేన్. ఇదే అధ్యాయంలో 22వ చూడండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమేన్, ఆమేన్. ఆదాము తప్పు చేసిండు. ఆదాము తప్పు చేసినందుకు ప్రతి వ్యక్తిలోకి పాపం వచ్చేసింది. మనిషి పాపం చేయడం వల్ల పాపి కాలేదు. గమనించండి, నువ్వు పాపం చేస్తున్నందుకు నువ్వు పాపివి కాదు, నువ్వు పుట్టుకతోనే పాపివి. ఆమేన్. మనిషి పుట్టడమే పాపంతో పుడతాడు. అంటే ఒక వ్యక్తిని మనం ఒక ఇంట్లో వాడు పుట్టినప్పటి నుండి వానికి ఏ పాపం తెలియకుండా వాడిని మంచిగా పెంచి వాడు ముసలోడై చనిపోయింది అనుకోండి, ఎక్కడికి పోతాడు? వాడు నరకానికే పోతాడు. ఎందుకు? ఏ తప్పు చేయలేదు కదా బ్రదర్. వాడు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఆదాము సంబంధించిన రక్తం వాళ్ళలో ప్రవహిస్తుంది. అందుకే ఈ మాట మరోసారి చదవండి, 22వ. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు. ఆదాము నందు ప్రతి ఒక్క మనిషి చనిపోతున్నాడు. ఆదాము సంతానంలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి దేశము, ప్రతి రాష్ట్రం, అన్నిట్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నారు మనుషులందరూ ఈరోజు పాపం వల్ల చనిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆదాము చేసిన పాపం. నువ్వు చేసే పాపం వల్ల నువ్వు నరకానికి పోవు, అది గమనించాలి. నీ పాపాలను బట్టి కాదు నువ్వు నరకానికి వెళ్తుంది. ఆదాము అనే వ్యక్తి ఎప్పుడో చేసేసిండు ఆ పాపం. ఆ పాపం నీ రక్తంలో ప్రవహిస్తుంది. ఈరోజు నువ్వు పాపం చేసినా చేయకపోయినా నరకానికి పోయేదానికి కారణం ఏంటంటే ఆదాం పాపం వల్ల. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, నెక్స్ట్ చదవండి, అదే 22nd. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామునందు అందరూ చనిపోతారు, కానీ ఎవరైతే యేసు క్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళు బ్రతికింపబడతారు. హల్లెలూయా. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ యువర్ సిన్. నీ పాపానికి సంబంధం లేదు. యేసు క్రీస్తుని అంగీకరించినావా నువ్వు రక్షణ పొందుతావు. యేసు క్రీస్తుని అంగీకరించినావా నువ్వు జీవిస్తావు. యేసు క్రీస్తుని అంగీకరించటం లేదా నువ్వు చనిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అధ్యాయం 1 కొరింథీ 15:47 చూడండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. ఆమేన్. రెండవ మనుష్యుడు ఆదామును దేవుడు ఎక్కడి నుంచి తీసిండు? మట్టి నుంచి తీసిండు. భూ సంబంధమైన మనిషి ఆదాము, భూ సంబంధమైన మనిషి మట్టి నుంచి తీయబడ్డాడు. ఏమంటే వానిలో దేవుని యొక్క జీవం ఉండింది, ఆ జీవాన్ని పాడు చేసుకున్నాడు. పాపం అనేది ఎప్పుడైతే వచ్చిందో
పాపం వల్ల మరణం వచ్చేసింది ఆయన జీవితంలో, అంతా ఎండ్ అయిపోయింది అక్కడికి. కానీ ఈ రెండవ ఆదాం గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పే మాట చూడండి. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చిండు? పరలోకం నుండి. శరీరం నుంచి రాలేదు, భూమి నుంచి రాలేదు, మరియ నుంచి రాలేదు. గమనించండి. కొందరు అంటుంటారు, ఏం ఆకాశం నుంచి ఊడిపడినా? ఈయన ఆకాశం నుంచి ఊడిపడిండు. యేసు ప్రభు ఆకాశం నుంచి ఊడిపడిండు. రియాలిటీ అది. ఆయన మరోసారి చదవండి 47వ వచనం యేసు ప్రభు గురించి. రెండవ మనుష్యుడు అంటే ఎవరు? యేసు ప్రభు. పరలోకం నుండి వచ్చినవాడు. పరలోకం నుండి వచ్చినవాడు. డైరెక్ట్‌గా వచ్చేసిండు. ఎక్కడికి వచ్చేసిండు? భూమి మీదకి కాదు, భూమి మీద కాదు, ఆమె కడుపులోకి వచ్చిండు. మెల్లగా అందరికీ న్యాచురల్ గా అందరికీ తెలుస్తుంది, ఏమే గర్భవతి అంటే గర్భవతి. ఓహో అట్లనా. ఎవరు? ఆ యోసేపు అంట. కానీ యోసేపుకు ఈమెకు తెలుసు. ఏమని? యోసేపుకు సంబంధం లేదు, ఈమె సపరేట్ గా పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయింది. ఈమెకు తెలుసు, దూతలకు తెలుసు, అందరికీ తెలుసు అది. కానీ బయట జనాలు, ఓ వడ్రంగి కొడుక. సీక్రెట్ ఇక్కడ చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. ఈ రెండవ మనిషి ఎక్కడి నుంచి వచ్చిండు? పరలోకం నుండి. ఇంగ్లీష్ లో మాట బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇంగ్లీష్ లో చదవండి. The first man is of the earth, earthy. The second man is the Lord from heaven. He is the Lord. Second man, he is the Lord. ఎప్పుడు లార్డ్ అయిండు? ఆయన ఆదియందు ఆయన ప్రభువుగానే ఉండినాడు. ఆదియందు ఈ యొక్క వాక్యము ప్రభువుగా ఉండినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రభువే ఇప్పుడు ఏమైండు? రెండవ మనిషిగా, భూమి మీదకి ప్రభువుగా ఆ యొక్క కన్యమరియ గర్భం నుంచి ఆయన వచ్చి పడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఈ ప్రభువు పరలోకం నుండి ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా మంది ఏమంటారు, మనం పాపాల నుంచి రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. 100% కరెక్ట్, లోకానికి వచ్చిండు. బట్ ఆయన వచ్చింది ఎందుకంటే, హీ కేమ్ యాజ్ అ సన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. మనుష్య కుమారుడని స్పెసిఫిక్ గా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే హీ వాంటెడ్ మెన్ టు లివ్ లైక్ హిమ్. హీ కేమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక మంచి ఎగ్జాంపుల్గా వచ్చిండు. నేను ఎట్లా బ్రతుకుతున్నానో మీరు అలా బ్రతకండి అని చెప్పడానికి వచ్చిండు ఆయన. ఏం చేసిండు ఈయన ఏం చేసిండంటే, చెవిటోడు ఉన్నాడంటే చెవిటోని చెవులతో మాట్లాడతాడు ఆయన. ఈయన స్పెషాలిటీ ఏంటంటే, చెవిటోడంటే ఎవరైనా మాట్లాడతారో వాళ్ళతో. ఈయన ఏం చేస్తాడంటే, చెవిటోనికి పోయి చెవులతోనే ఓపెన్ అప్ అంటే అవి ఓపెన్ అయిపోతాయి. ఫతా అంటే తెరుచుకుంటే. ఆమేన్. హీ వాజ్ స్పీకింగ్ వర్డ్స్. ఆయన నోరు తెరిచి పలికితే ఏదైనా జరిగిపోతుంది. ఆయన పోయి ఏదైనా, ఈ నీళ్లు తాగు, ఈ నీళ్లు మింగితే నీకు ఏదో అద్భుతం జరుగుతుంది, లేకపోతే ఇది మింగితే అదే అవసరం లేదు. ఆయన ఒక మాట మాట్లాడిందంటే ఒక అద్భుతం జరుగుతుండేది. హల్లెలూయా. హల్లెలూయా. స్పోక్ వర్డ్స్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు కాళ్ళు లేని వాళ్ళతో, కాళ్ళు కొట్టేసిన వాళ్ళతో, ఆంపిటేట్ చేసిన వాళ్ళతో కూడా ఇట్లా, ఎవరికే పక్షవాతం వచ్చిన వాళ్ళతో యూస్ టు స్పీక్. లేచి నీ పరుపు ఎత్తుకొని నడుచంటే ఎక్కడి నుంచి లేస్తాడు? టక్కని లేస్తాడు. గమనించండి, యేసు ప్రభు శరీరధారిగా వచ్చిండు. అంతకుముందు ఆయన ఏంటి? వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ది వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము శరీరధారి అయి మన మధ్య సంచరించును. అంటే ఎలా సంచరించిండు? హీ యూస్ టు స్పీక్ వర్డ్స్. ఆయన మాటలు మాట్లాడితే కార్యం జరుగుతుండేది. హల్లెలూయా. హల్లెలూయా. ఓసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక చచ్చిపోయిన ఆయన దగ్గరికి పోతాడు. 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఆమేన్. నేను ఇంతకుముందు మీరు నా ప్రీవియస్ టీచింగ్స్ గమనించండి. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఉంటుంది. చనిపోయిన మనిషి ఇక్కడ ఎక్కడా ఉండడు. చనిపోయిన మనిషి పరలోకానికైనా పోతాడు, నరకానికైనా పోతాడు. మధ్యలో వాని దయ్యం వీనికి పట్టిండు అవన్నీ మోసపు మాటలు, అబద్ధపు మాటలు, సైతాన్ మాటలు. సో అవి నమ్మకండి. సో ఒక మనిషి, ఇప్పుడు లాజర్ చనిపోయిండు, సమాధి దగ్గరికి వెళ్తున్నాడు యేసు ప్రభు. వెళ్ళక ముందు 4 రోజుల ముందే చనిపోయిండు. ఆయన ఎక్కడ ఉండి ఉండొచ్చు? అబ్రహాము రూము అనే ప్రదేశంలో ఉండి ఉండొచ్చు. అయితే వాళ్ళ సిస్టర్ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? అయ్యా, ఇప్పుడు రాయి తీస్తే కంపు వాసన వస్తుంది, ఎందుకంటే 4 రోజులు అయింది ఆయన చనిపోయి. 43వ వచనం చూడండి.
ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? లాజరుతో మాట్లాడుతున్నాడు. హీ స్పీకింగ్ టు ఎ డెడ్ మ్యాన్. చచ్చిపోయిన మనిషి. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిండు. ఈయన ఆత్మ ఎక్కడున్నాడు? ఆత్మ ఎక్కడుందంటే పరలోకంలో, ఆ అబ్రహాము రూమ్ అనే ప్రదేశంలో ఉంది. ఆయన ఏ పేరు పిలిచినా ఆ సమాధుల్లో ఎవరైనా లేసి వస్తారు. కానీ ఇక్కడ హీ వాజ్ స్పెసిఫికలీ టాకింగ్ లాజరస్ కమ్ అవుట్ అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ టర్రన్ వచ్చి ఈయన లోపలికి వచ్చేసి మళ్ళీ హీ స్టార్టెడ్ కమింగ్ అవుట్. అంటే ఏంటంటే హీ హ్యాస్ ది పవర్ అండ్ అథారిటీ ఈవెన్ ఇన్ హెవెన్. అర్థమవుతుందా? హీ ఈస్ ది సేమ్ వర్డ్. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. ఆ వాక్యమే ఇక్కడ నిలబడి ఎవరితో మాట్లాడుతున్నాడు? లాజరస్ వచ్చేసాయి. ఆ 4 రోజులు చనిపోయిన వాడి ఆత్మ ఆయన అక్కడ మంచిగా ఉండింటాడు, అక్కడ హ్యాపీగా. మళ్ళీ పిలిచిండంటే ఇంకా పోవాల్సిందే. వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఏమైంది? ఆయనకు అన్ని కట్లు ఉన్నాయి. ఆ కట్లు ఇట్లా కాటర్ పిల్లర్ లాగా వచ్చింటాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయినాక నడవలేడు కదా ఆయన. అన్ని కాళ్ళు కట్టేస్తున్నాయి బంధకాలతో. టింగు టింగు టింగ్ అని వచ్చేసిండు బయటికి. వచ్చేస్తున్నాయి. ఆయన ఏం చెప్పిండు యేసు ప్రభు? అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వానితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఇదే మనకిచ్చిన పరిచర్య, మినిస్ట్రీ. ది మినిస్ట్రీ ఆఫ్ టీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు చాలా కాలం క్రితం చెప్పిండు, నేను రక్షిస్తాను మనిషిని. రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా ఫ్రీగా బ్రతకలేడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి బంధకాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే సరైన బోధ ఎప్పుడైతే వెళ్తుందో వాని కట్లు విప్పబడతాయి. ఆమేన్. వాని బ్రతికిచ్చింది ఎవరు? యేసు ప్రభు. కట్లు విప్పింది ఎవరు? మనుషులు. చెప్పాలా? శిష్యులు విప్పారు. ఆమేన్. ఆయన వేరే మనుషులకు చెప్పలా, మీరు వచ్చి ఇప్పండి అని. ఆయన శిష్యులకు చెప్పండి, పోయి విప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్న పరిచర్య అదే. ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు తెలియకుండానే ఆ బంధకాలు పోతూ ఉంటాయి. ఆమేన్. రక్షింపబడి ఉంటాం కానీ ఓటమిలో జీవిస్తుంటాం. రక్షింపబడి ఉంటాం కానీ ఏమంటారు, ఆ బంధకాలలో ఉంటారు. ఎప్పుడైతే సరైన వాక్యం మీకు వెళ్తుంటుందో ఆ బంధకాలన్నీ కొట్టివేయబడుతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ సువార్త 4:39 చూడండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? గాలితో మాట్లాడుతున్నాడు. గాలితో, సముద్రంతో. ఇంకో చాప్టర్లో అంటాడు, ఇంకొక బుక్లో అంటాడు, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్ అంటారు. వాళ్ళ శిష్యులు అందరూ అనుకుంటారు, ఈయన ఎట్లాంటోడినా? గాలిని గద్దిస్తే గాలి ఆగిపోతుంది, తుఫాను గదిస్తే తుఫాను ఆగిపోతుంది. ఏంటి ఈయన? హీ ఈజ్ ది వర్డ్. అంటే మనకు హీ కేమ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఏం చేయగలరు అని చెప్పడానికి ఆయన వచ్చిండు అనమాట. ఆమేన్. హీఈస్ అ మాస్టర్ ఇన్ యూజింగ్ వర్డ్స్. యేసు ప్రభు ఈ భూమి మీద ఒక్క మాట కూడా అనవసరమైన మాట మాట్లాడలేదు. ఎక్కడ అవసరమో ఎలా అవసరమో అలాంటి మాటలే ఆయన వాడాడు. హల్లెలూయా. లూకాసు వార్త 4:38-39 చూద్దాం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జ్వరంతో. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు. వాక్యమైన దేవుడు ఇప్పుడు జ్వరంతో మాట్లాడుతున్నాడు. జ్వరాన్ని పోయి నువ్వు ప్రార్థన చేసి తల మీద చేపెట్టి అవేం లేదు. ఇక్కడ గో అంటే వెళ్ళిపోయింది అంతే. వెంటనే ఆమె లేసి పరిచర్య చేసిందంట. మాకు సండే స్కూల్లో ఇది చెప్తుంటే గుర్తొస్తుంది. సండే స్కూల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా ఉండే అన్నలు వచ్చేవాళ్ళు, ఆకతాయిలు అనమాట. ఒక సండే స్కూల్ అన్న, ఇప్పుడు ఆయన పాస్టర్ అయిండు. ఆ అన్న అడిగిండు అనమాట, యేసు ప్రభువును పేతురు ఎందుకు బొంకిండు? ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేసింటే భయపడి బొంకిండు అని చెప్పాలనుకున్నాడు. యేసు ప్రభువును గురించి పేతురు ఎందుకు బొంకిండు అంటే, సార్ ఇంకా అన్న వాళ్ళ అత్తను బాగు చేస్తే పేతురు ఎట్లా ఒప్పుకుంటాడన్న, అందుకే బొంకిండు. సో అలాంటి జోక్స్ కూడా మన వాళ్ళు వాడుతుంటారు.
బట్ ఓకే, ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే జీసస్ న్యూ ది పవర్ ఆఫ్ వర్డ్స్. మాటల యొక్క శక్తి యేసు ప్రభువుకు తెలుసు. ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ యువర్ వర్డ్స్. ఈ లోకంలో ఉన్న అతి శక్తివంతమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి నీ మాటలు అనేది మనం గుర్తించాల. కీర్తన 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆమేన్. యెహోవా నోటి మాట, ఆయన నోరు తెరిచి పలుకగా అన్ని జరిగినాయి. ఆమేన్. ఇప్పుడు బాగా ఆలోచించండి, మీ నోటి మాటతో పాటు ఊపిరి వస్తుందా రాదా? మీరు ఏదన్నా గాలి రాకుండా మాట్లాడండి చూద్దాం. ఎవరైనా మీరు మాట్లాడేప్పుడు గాలి రాకుండా ఎవరైనా ట్రై చేయండి. గాలి రాకుండా మాట ఒక్కటి వస్తుందా? ఇంపాసిబుల్. సౌండ్ విల్ నెవర్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. అవి కూడా ఉంటాయి చిన్నప్పుడు ఎక్సర్సైజెస్లో, ఫిజిక్స్ ఎక్సర్సైజెస్లో. సౌండ్ వాక్యూమ్ గాలంతా తీసేస్తే సౌండ్ అక్కడ పోదు. ఎందుకు? సౌండ్ నీడ్స్ ఏ మ్యాటర్ ట్రావెల్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, ఇక్కడ దేవుడు తన వాక్యంలో ఏం పొందుపరిచాడంటే, దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటతో పాటు దేవుని ఆత్మ కార్యం చేస్తాడు. ఈ సృష్టి అంతటిని సృష్టించేప్పుడు దేవుని మాటతో పాటు దేవుని ఆత్మ ట్రావెల్ చేసింది ఇక్కడ. హల్లెలూయా, ఆమేన్. మనకు రక్షణ ఎట్లా వచ్చింది? ఒక మాట, మనం రక్షింపబడ్డామంటే రక్షణ ఎలా వచ్చింది? దేవుని మాటలతోనే. చూడండి రోమా 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెనని నువ్వు నమ్మాలా? నీ నోటితో ఏం ఒప్పుకోవాలా? యేసు ప్రభువని ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే రక్షింపబడు. ఈ మాటలు ఎవరైతే పలుకుతారో వాళ్ళు పరలోకానికి పోతారు. ఈ మాటలు ఎవరైతే పలకరో వాళ్ళు నరకానికి పోతారు. ఆమేన్. ఇట్ ఈస్ ది వర్డ్స్ దట్ విల్ గివ్ యూ either salvation or damnation. It is the words that will give you either heaven or hell. ఎవరైతే ఈ మాటలు మాట్లాడతారో దేవుడు ఏదైతే ఒక ఫార్ములా ఇచ్చిండు, మీరు నోరు తెరిచి యేసు ప్రభు అని ఒప్పుకుంటే మీరు రక్షింపబడతారు. ఎవరు రక్షింపబడతారు? యేసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. మిగతా వాళ్ళు రక్షింపబడరు. చాలా మంచి పనులు చేసినా అస్సలు రక్షింపబడరు. అర్థమవుతుందా? మీరు ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత నీతిగా బ్రతికినా, ఏం చేసినా కూడా రక్షణ లేదు. ఒకే ఒక మాట ఏంటి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. నీ జీవితానికి ఆయన ప్రభు అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే రక్షింపబడతావు. అంటే ఏమర్థము? నీవు రక్షింపబడాలంటే కూడా మాటలు అవసరము. ఏ మాటలు వాడతావో ఆ మాటలను బట్టి ఏదో రక్షింపబడతావు, లేకపోతే నశించిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏం చేసిందంటే, రక్షింపబడిన తర్వాత రక్షణ ద్వారా ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇచ్చిండు. నిత్య జీవం అంటే దేవుని జీవమే. యేసు ప్రభు ఎలా బ్రతికిండో నువ్వు అలా బ్రతకగలవు అనేటువంటి ఆ జీవాన్ని మనకి ఇచ్చి ఉంటున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానను. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడ కూడా శ్రమలు లేవు అనే గ్యారంటీ ఎక్కడ ఇవ్వలేదు. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, లోకంలో శ్రమలు ఉంటాయి, అయితే మీరు వాటిని జయిస్తారు. ఎందుకు? నేను ఆల్రెడీ జయించినాను. ఆమేన్. అదే అక్కడ చెప్తున్న మాట. మరోసారి చదవండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభు అదే చెప్తాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను. 1 యోహాను 4:4 చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. మనం యోహాను సువార్తలో చదివిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకాన్ని జయించిండు. ఇప్పుడు 1 యోహానులో అదే యోహాను భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, జయించిన వాడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు జయించి ఉన్నారు. ఆమేన్. మీరు ఈ లోకాన్ని జయించున్నారు. మీరు దేవుని సంబంధులు. ప్రాబ్లం ఏంటంటే, అందరూ రక్షింపబడినారు, అందరూ యేసు ప్రభువుని అంగీకరించినారు. అవునా కదా? ఇక్కడ ఉన్న అందరూ యేసు ప్రభువుని అంగీకరించినారు,
కానీ అందరూ ఎందుకు లోకంలో జయించి బ్రతకలేకపోతున్నారు? ఆలోచించినారా? ఇప్పుడు జయించిన వాడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అయినప్పటికీ క్రైస్తవులు ఎందుకు జయించి జీవించలేకపోతున్నారు? మీరు ఒకసారి 5వ వచనం చూడండి. 1 యోహాను 4:5 వచనం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు. చాలు. లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. నీవు దేవుని సంబంధివి, నువ్వేం మాట్లాడాలి? దేవుని మాటలే మాట్లాడాలి. అర్థమవుతుందా? లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. ఆ ముందు వచనంలో 1 యోహాను 4:4 ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, కాబట్టి మీరు జయించారు అంటే, నువ్వు నిజంగా జయించాలి ఈ లోకంలో అంటే నువ్వు ఏం మాట్లాడాలి? దేవుని సంబంధించిన మాటలు మాట్లాడాలి. సాడ్లీ దేవుని సంబంధించిన మాటలు క్రైస్తవులు మాట్లాడటం లేదు చాలా మంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. నువ్వు సరైన విత్తనాలు నాటితే ఆ సరైన పంట కోస్తావు. నువ్వు విత్తేది పిచ్చి మొక్కలు విత్తి నాకు మామిడి పండ్లు కావాలంటే ఎట్లా వస్తాయా? నువ్వంత నెగటివ్ మాటలు మాట్లాడుతూ నీ లైఫ్ చాలా గ్లోరియస్గా ఉండాలంటే ఎలా అవుతుంది? ఇంపాసిబుల్. నువ్వు ఏమి విత్తుతావో నువ్వు అదే కోస్తావు. హల్లెలూయా. If you go on speaking negatively and if you are expecting positive results, it will never happen. మీ మాటలు ఎలా ఉండాలి అంటే, అందుకే సామెతలు 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. చాలు. ఇంగ్లీష్ లో చదువు అదే మాట. హోల్సమ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. చాలు. హోల్సమ్ టంగ్, తెలుగులో సాత్వికమైన నాలుక అన్నారు, అది రైట్ ట్రాన్స్లేషన్ కాదు. హోల్సమ్ టంగ్. హోల్సమ్ అంటే అన్ని సంపూర్ణమైనటువంటి ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఏంటంటే హోల్సమ్ కు ఆరోగ్యకరమైన అని. మేము చిన్న ఉన్నప్పుడు మా బుక్స్ లో ఒక మాట ఉండేది, మిల్క్ ఈజ్ ఏ హోల్సమ్ ఫుడ్ అని. అంటే పాలు తాగినారంటే ఇంక అన్నీ వచ్చేస్తాయి, ఆల్ విటమిన్స్ ఉంటాయి, అన్ని మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో అని వాళ్ళు చెప్పిన మాట. మిల్క్ ఈజ్ ఏ హోల్సమ్ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు నీ నాలుక ఆరోగ్యకరమైన నాలుక అయిందనుకోండి, నీ జీవితం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన నాలుక ఏం మాట్లాడుతుందంటే, ఐ హ్యావ్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ, నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఏం మాట్లాడుతుంది? అన్ని పాజిటివ్ థింగ్స్ మాట్లాడుతుంది. నేను ఏ రోగం కింద లేను, నా శరీరంలో ఎటువంటి రోగాన్ని నేను రానివ్వను, నేను అనవసరమైన విషయాలు నా జీవితంలోకి తీసుకోను, నేను దేవుని నీతిని. హల్లెలూయా. అరే నేను తప్పు చేసినానే అనదు. తప్పు చేసినప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. హల్లెలూయా. అంటే యు విల్ బి టాకింగ్ గుడ్ థింగ్స్, మంచి విషయాలు మాట్లాడుతుంటావు. పరిస్థితులు అస్సలు బాగలేవు, ఆయన ఏమంటావు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నేను ఏ కొరత లేకుండా నేను జీవిస్తాను. ఆమేన్. ఇవన్నీ మంచి మంచి మాటలు, దేవుని సంబంధమైన మాటలు ఏ నాలుక మాట్లాడుతుందంటే ఆరోగ్యకరమైన నాలుక. ఏ హోల్సమ్ టంగ్ will speak all these things. Hallelujah. ఎందుకంటే words are the most potent and potential things on this earth. ఏ మాటలు నువ్వు మాట్లాడతావో నువ్వు దాన్ని బట్టి నీ యొక్క ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకుంటావు. దేవుడు ఈ లోకాన్నంతటిని తన మాటలను బట్టి సృష్టించిండు. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ మాటలను బట్టి నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించగలవు. ఎందుకంటే వర్డ్స్ దే రిలీజ్ స్పిరిట్. ఇప్పుడు నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడేప్పుడు నీ మాటతో పాటు నీ ఊపిరి వస్తుంటుంది. దట్ ఈస్ గోయింగ్ టు వర్క్. నీ మాటలు నీ మీద పని చేస్తూ ఉంటాయి. అందుకే అవర్ వర్డ్స్ విల్ డైరెక్ట్ అవర్ లైఫ్స్. నీ మాటలు నీ జీవితాన్ని డైరెక్ట్ చేస్తాయి. నువ్వు ఎలా పోవాలనేది అవే నీ మాటలు డైరెక్ట్ చేస్తాయి. నువ్వు దేవుని వాక్యానికి సంబంధం లేనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నీ జీవితంలో అంటే, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ గ్లోరియస్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియుడి. ఆమేన్. ఆమేన్. క్రైస్తవులకు దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ లాంగ్వేజ్. ఎట్లా అంటే అట్లా మాట్లాడడం, కసురుకోవడం, ఇవన్నీ క్రైస్తవునికి
లాంగ్వేజ్ కాదు, ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్ ఉంది. మనం ఎట్లాంటి మాటలు మాట్లాడాలి అంటే కృపా సంబంధమైన మాటలు, కృపను నింపుకున్న మాటలు. నువ్వు మాట్లాడే మాటలకు ఎదుటి వ్యక్తికి కోపం రాదు. ఎలాంటి మాటలు ఉంటాయంటే నీవి ప్లీజింగ్గా ఉంటాయి. కృపతో నింపబడిన మాటలు నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే నీ మాటలను బట్టి నీ యువర్ టంగ్ విల్ రూల్ యువర్ లైఫ్. నీ నాలుక నీ జీవితాన్ని ఏలుతుంది. యువర్ టంగ్ విల్ రూల్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ జీవితం ఏ స్థితిలో ఉంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఏ మాటలు మాట్లాడావో వాటిని బేస్ చేసుకొని ఈరోజు ఈ స్థితిలో జీవిస్తున్నావు. ఆమేన్. యువర్ లైఫ్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది హార్వెస్ట్ ఆఫ్ వాట్ ఆల్ యూ హ్యావ్ స్పోకెన్ ప్రీవియస్లీ. అందుకే మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు దేవుని నీతి గురించి మాట్లాడాలా, దేవుని యొక్క సమృద్ధి గురించి మాట్లాడుతుండాలి, దేవుని యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుతుండాలి. ఎప్పుడు మాట్లాడాలి బ్రదర్? ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతుండాలి. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు మాట్లాడడం కాదు. నువ్వు రెగ్యులర్గా మాట్లాడే వ్యక్తివైతే ఇవేం రావు అసలు నీ దగ్గరికి. అర్థమవుతుందా? ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ప్రభా నేను రైట్ కన్ఫెషన్ చేస్తా కాదు. అవి ఆల్రెడీ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆమేన్. సో యూ షుడ్ హ్యావ్ ఎ లాంగ్వేజ్, ఏ ప్రాపర్ లాంగ్వేజ్. నువ్వు ఒక క్రైస్తవుని అంటే దేవుని వాక్యముతో కోయిన్సైడ్ అయ్యేటువంటి మాటలే నువ్వు మాట్లాడుతుండాలి. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏముంది? ది లార్డ్ ఈజ్ ది లైట్ ఆఫ్ మై లైఫ్ అంటాడు. ది లార్డ్ ఈజ్, యెహోవా నాకు వెలుగు అంటాడు. వెలుగు అంటే ఏంటి? హీఈస్ ది అండర్స్టాండింగ్. ది లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి భయపడతా? ఎవరు చెప్పింది మాటలు? దావీదు చెప్పాడు. దావీదు ఏమంటాడు? పెద్ద యుద్ధం నా చుట్టూ వచ్చినా నేనేం భయపడను, నేను ఎవరికి భయపడను, ఎందుకంటే దేవుడు నాకు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కన్ఫెషన్స్ ఇవి. ఆయన ఏదైతే మాట్లాడిండు, ఫిలిస్టియన్స్ వచ్చినప్పుడు ఆ గొలియాతుని చూస్తారు, అందరు భయపడి పారిపోతున్నారు. ఈయన ఏం చేసిండు? ఈ సున్నతి లేనుడా, చలో నేను పోతాను పో. అరే బాబు ఉండరా నాయన, నువ్వు చిన్నోడివి, ఏం కాదు, లే నేను పోతా. దేంతో పోయిండు? ఒక కర్ర ఒడిసెల పట్టుకుని పోయిండు. ఏమన్నారు ఆయన్ని? బాబు నువ్వు ఏం బాబు నువ్వు ఇట్లా? వాడు అవతల గొలియాత్ ఏమన్నాడు? అరే నేను కుక్కనా, నువ్వేం కర్ర పట్టుకొని వస్తున్నావు నా మీదకి? అర్థమైందా? వన్ షాట్ వాడు పడిపోయాడు. ఎందుకు? ది వర్డ్స్, కన్ఫెషన్. ఈయన ఏం చేసిండు? ఆ రోజు చేసిన కన్ఫెషన్ ఏంటి? నీ కత్తితోనే నీ తల నరకేస్తా అన్నాడు. ఎవరితో అంటున్నాడు? గొలియాత్. గొలియాత్ అంత ఎత్తున్నాడు, వీడు ఇంతోడు. కత్తి లేకుండా యుద్ధం ఎలా చేయాలో దావీదు దగ్గర నేర్చుకోవాలి. వాని చంపిన తర్వాత వాని కత్తితో వాని తల నరికి ఆ తలకాయ పట్టుకొని తిరిగిండు మనిషి. హల్లెలూయా. ఇట్ ఈస్ యువర్ కన్ఫెషన్. నువ్వు ఏం మాట్లాడతావో, ఇప్పుడు అందరూ మాట్లాడతారు, అందరూ మాట్లాడే మాటలతో వాళ్ళ ఆత్మను రిలీజ్ చేస్తుంటారు. ఆ ఆత్మపై ఆ మాటలు జరిగిస్తూ పోతుంది. కానీ చాలా కొంతమంది జీవాన్ని విడుదల చేస్తారు ఆ మాటలు. అర్థమవుతుందా? అందరూ మాట్లాడతారు. కొందరు ఉంటారు, ఛీ నా బతుకు చెడ అంటారు. అప్పుడు బాగానే ఉంటారు, అంత బాగానే ఉంటుంది. వాళ్ళ మాటలు మార్క్ చేసుకోండి. ఎవరన్నా ఇట్లా మాట్లాడినరా, కొంతకాలం తర్వాత వాళ్ళ బ్రతుకు నిజంగానే చెడిపోతుంది. ఎందుకు? వాడు విత్తనం నాటిండు. నువ్వు ఇంకొకరి సంతోషం కోసం మాట్లాడకూడదు, ఇంకొకరికి ఏదో మనము హైప్ ఇవ్వడం కోసము నెగటివ్ మాటలు మాట్లాడొద్దు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ హార్వెస్ట్ టు యూ. తిరిగి నీకు మళ్ళీ విత్తనాలన్నీ ఏమైతాయి? పంట వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ లైఫ్, నీ ఫ్యూచర్ బాగుండాలనుకుంటే యు స్పీక్ లైఫ్. నువ్వు నీ ఫ్యూచర్కు నీకు ఎట్లయితే ఎట్లా కానిలే అనుకున్నావంటే నువ్వు ఎట్లయినా మాట్లాడు. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ సూపర్ లైఫ్, నేను కొరతలో ఉండను, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అనారోగ్యంలో ఉండను, నా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంలో నడుస్తుంది, నా కుటుంబం అంతా దీవింపబడింది, నా పిల్లలంతా ఆశీర్వదింపబడ్డారు. ఎప్పుడు చెప్తుండాలా? ప్రతిరోజు చెప్తుండాలా. నా బిడ్డలు దేవుని యొక్క క్రమంలో బ్రతుకుతారు, నా పిల్లలు దేవుని ప్రేమిస్తారు. పలుకుతూ ఉండాలి. నువ్వు పలుకుతున్నప్పుడు యూ విల్ బి స్పీకింగ్ లైఫ్. లేదు, పిల్లల్ని ఏం చేస్తారు కొందరు, వీడు పనికి మాలనాడు, వీడు ఆదోడు, వీడు ఇట్లా అంటాడు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితిని చూసి వాడిని తిట్టొద్దు. నీకు కోపం వచ్చింది, ఆవేశంలో మాట్లాడొద్దు. అవన్నీ నెగటివ్ థింగ్స్. అవేం చేస్తాయి? నువ్వు తర్వాత నీ బిడ్డను ప్రేమించి ముద్దులు పెట్టుకొని అన్నీ చేస్తుంటావు, వాడికి యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఎందుకు? నువ్వు ఎప్పుడో తిట్టింటావు అవి. వీడు పనికి మాలనాడు, వీడు అదవుతాడు, ఇదవుతాడు, అదే అవుతాడు లాస్ట్కి.
అందుకే చెప్తాను, పేరెంట్స్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ చిల్డ్రన్. ఆల్వేస్ స్పీక్ లైఫ్ ఇన్ టు దెమ్. లైఫ్ అండ్ డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ టంగ్. జీవ మరణాలు నీ నాలుకలో ఉన్నాయి. నీ పిల్లల కోసం జీవం మాట్లాడండి. నా పిల్లలు దేవుని నీతిగా జీవిస్తారు, నా పిల్లలు నీతి కార్యాలు చేస్తారు, నా పిల్లలు పాపానికి సంబంధం లేకుండా బ్రతుకుతారు, నా పిల్లలు ఆశీర్వదింపబడిన జనాంగం, నా బిడ్డలు ఎక్కడ కూడా కొరతలో జీవించరు. నోరు తెరిచి పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, నోట్ చేసుకోండి మాటలు. యూ క్యాన్ బీ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు బీ. యూ క్యాన్ హ్యావ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు హ్యావ్. And you can achieve anything that you want to achieve through your words. నీ నోటి మాటలను బట్టి నువ్వు ఏదైనా కావాలనుకుంటే అలా అయిపోగలవు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏం కావాలంటే అది అయిపోతావు. నీకేం కావాలంటే అది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా అసాధ్యం అనేది ఉండదు నీకు. కానీ యూ షుడ్ నో హౌ టు యూజ్ ది వర్డ్స్. బ్రదర్, మీరు ఇంత చెప్తున్నారు, నిజంగా ఎట్లా వాడాలో చెప్పండి బ్రదర్. రోమీయులకు రాసిన పత్రిక 10:10. లెట్స్ గో టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందడానికి మనం ఏం చేస్తాము, అది ఎక్కడికి వెళ్ళిపోదాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు హృదయంలో నమ్మాలా, విశ్వసించాలా, నోటితో పలకాలా. హల్లెలూయా, హల్లెలూయా. Whatever you believe and voice out, it is going to control your life. నీ జీవితాన్ని ఏ మాటలు కంట్రోల్ చేస్తాయంటే, నువ్వు ఏ మాటలనైతే నమ్మి నీ నోరు తెరిచి పలుకుతావో. ఇప్పుడు పిల్లలను నువ్వు తిట్టేప్పుడు, కోపంలో తిట్టేప్పుడు, ఆ ఎమోషన్స్తో నువ్వు నమ్ముతావు, వీడు ఖచ్చితంగా ఇట్లా కావాలా అంటారు. అప్పుడు ఏమైపోతుంది? ఇట్ గోస్ అండ్ ఇట్ విల్ కంట్రోల్ దట్ చైల్డ్స్ లైఫ్. నీ పిల్లల జీవితాన్ని అదే కంట్రోల్ చేస్తుంటుంది. నీ పిల్లలనే కాదు, నీ జీవితం కూడా అంతే. ఫ్రస్ట్రేషన్లు ఏమంటారు తెలుసా కొందరు? నేను చచ్చిపోతే బాగుండు. ఏం చచ్చిపోతావు, తొందరగా చచ్చిపోతావు. దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా చచ్చిపోతావు. యూ విల్ బి ఓపెనింగ్ డోర్ టు ది డెవిల్. నేను చచ్చిపోతే బాగుంటుంది. సైతాన్ రెడీగా ఉంటాడు అక్కడ బయట, వెయిట్ చేస్తుంటాడు. చచ్చిపోతా, దా పోదాం. నువ్వు ఏది నమ్ముతావో, ఏది నమ్మి నువ్వు మాట్లాడతావో, అదే నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే యూ టాక్ రైట్ అండ్ యూ విల్ లివ్ రైట్. నువ్వు సరిగా మాట్లాడితే నువ్వు సరిగా జీవిస్తావు. ఇదే ప్రిన్సిపల్ యేసు ప్రభు తన శిష్యులతో చెప్తాడు. మార్క్స్ వార్త 11:23 చూడండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ స్క్రిప్చర్స్. ఇది ఎవడైననులో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను. ఎవడైనను అంటే ఎవరైనానంటే నీ పక్కన వాళ్ళ, నేను కదబ్బా కాదు. ఎవడైనను అంటే అందరం, మనమందరం, ఎవరైనా, ఎనీబడి క్యాన్ బి దేర్. ఎవడైనాను ఈ కొండను చూచి, వాట్ ఎవర్ ఇట్ బి, ఏ పరిస్థితి అయినా కావచ్చు, నీ కష్టం ఏదైనా ఉండొచ్చు, ఈ కొండను చూచి, ఈ కొండ నువ్వు ఎంత బాగున్నావు అని పలకమంటున్నాడా? నాకు ఎంత పెద్ద కష్టం వచ్చింది అని పలకమంటున్నాడా? లేదు. ఎవడైనాను ఈ కొండను చూచి, కొండ గురించి మాట్లాడొద్దు, కొండతో మాట్లాడు. ఏమంటున్నాడు? ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసున సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినాడలా, అప్పుడు ఏమైతుంది? వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా అంటే డబుల్ ఎంఫాసిస్, మామూలుగా చెప్పడం కాదు, ఖచ్చితంగా. అది కొండ కావచ్చు, చిన్న రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు నమ్మాలా నీ హృదయంలో, నేను పలుకుతున్నాను, నేను ఇది నమ్మి పలుకుతున్నాను, ఇది జరుగుతుంది. ఆమేన్. అంతే. వాట్ ఎవర్ ఇట్ బి. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను, ఒక టెస్టిమనీ చెప్తాను నెక్స్ట్ సండే. యూ విల్ బి అమేజ్డ్ విత్ దట్ టెస్టిమనీ. ఎందుకంటే ఎంతమంది మన చుట్టూ ఉండి మనతో నెగటివ్ కన్ఫెషన్ చేయించాలని ట్రై చేస్తే కూడా యూ షుడ్ ఆల్వేస్ కమ్అట్ విత్ యువర్ ఓన్ కన్ఫెషన్. నీకు దేవుని వాక్యంలో ఏముందో, నీకేమి కావాలో అదే పలకాలి. హల్లెలూయా. జీవితంలో ఒకటి కాదు, చాలా చేశా. మీరు నా ఫెయిత్ మెసేజెస్ ఏమైనా చూస్తే ఆ ప్లేలిస్ట్ లో పోయి యూ విల్ నో వాట్ ఆల్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇట్ వర్క్స్. ఎవడైనను, నీకు కూడా ఉంటుంది, నీకు కూడా పనిచేస్తుంది. ఎవడైనను ఈ కొండను చూచి, హ్యావ్ ఎ టార్గెట్. ఏం జరగాల? నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు.
లేకపోతే ఏదో ఉంది, ఒక వస్తువు ఉంది, ఒక విషయం ఉంది, ఈ విషయం నాకు ఇలా జరగాల, నాకు ట్రాన్స్ఫర్ ఇక్కడికి కావాలా. ఎలా కావాలి ట్రాన్స్ఫర్? ఎక్కడికి కావాలి? నువ్వు దాంతో పలుకు, ట్రాన్స్ఫర్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలా. పలికిన తర్వాత అయిపోయింది, ఆమేన్, నేను నమ్ముతున్నాను, జరిగింది, ఇట్ విల్ హ్యాపెన్, అంతే. ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సును సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా అది వానికి జరుగును. Hallelujah. హల్లెలూయా. Whosoever shall say unto this mountain, be thou removed and be thou cast into this sea, and shall not doubt in his heart, but shall believe. Believe. అందరు చెప్పండి, Believe. believe. You should believe and you should speak. నువ్వు నమ్మాలా, నువ్వు పలకాల. ఆమేన్, Amen. ఆమేన్. 23వ వచనం చూడండి, అదే నెక్స్ట్ వర్స్. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఆమేన్. ప్రార్థన చేసేప్పుడు కూడా నువ్వు ప్రార్థించు, ప్రభా నేను ఉపవాసం ఉంటున్నాను ప్రభా, నా కడుపు కాలుతుంది, అయినా నేను ప్రార్థన చేస్తున్నాను చూడు. అవన్నీ అవసరం లేదు. ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థనకు పోయినప్పుడు నువ్వు నమ్ము, అది జరుగుతుంది. ఆమేన్. నువ్వు నమ్మి నేను పొందుకున్నానని పలుకు, అయిపోయింది, ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చాలా సింప్లిఫైడ్ చేసిండు క్రిస్టియన్ లైఫ్ ను. కానీ మనం ఏం చేస్తున్నట్టే చాలా మంది కాంప్లికేట్ చేసుకుంటున్నారు. దేవుడు మనకెందుకు మాట్లాడటానికి పవర్ ఇచ్చిండు? లోకంలో ఏ జంతువుకు కూడా మాట్లాడే శక్తి లేదు, మనకు మాత్రమే మాట్లాడే శక్తిని దేవుడు ఇచ్చిండు. వీ కెన్ క్రియేట్ వర్డ్స్. హీ గేవ్ అస్ టూల్స్. మనకు పరికరాలు ఇచ్చిండు, నాలుగు ఇచ్చిండు, బ్రోకాస్ ఏరియా అని ఒకటి ఉంటుంది బ్రెయిన్లో, ఇంకా ఏమేమో స్పీచ్ ఏరియా ఉంటుంది. ఇవన్నీ ఏరియాస్ ఎందుకు ఇచ్చిండు? ఇవన్నీ దేనికంటే యూ నీడ్ టు ఆర్టికులేట్ వర్డ్స్ ప్రాపర్లీ. పదాలు సరిగ్గా క్రియేట్ చేయడానికి, డిజైన్ చేసుకోవడానికి దేవుడు మనకు శక్తి ఇచ్చిండు. హల్లెలూయా. ఎందుకంటే సరైన మాటలు నీ జీవితాన్ని కడతాయి, సరిలేని మాటలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. యువర్ కన్ఫెషన్ విల్ కంట్రోల్ యువర్ లైఫ్. అందుకే నేనేం మాట్లాడుతున్నాను ఎప్పుడు కాన్షియస్గా ఉంది. మా ఇంట్లో మా పాప ఏదైనా టక్ అని చెప్పింది అనుకో, డాడీ నాకు ఇట్లా ఫస్ట్ చేంజ్ కన్ఫెషన్ అంట. కన్ఫెషన్ మార్చేసి, ఎందుకు? నువ్వు మాట్లాడినావంటే అదే జరుగుతుంది. మరి బ్రదర్, నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని నెగటివ్ మాటలు మాట్లాడింటానో, ఏం చేయాలా బ్రదర్? నేను చెప్తాను, దాని గురించి కూడా తొందరపడదు. వి బ్రేక్ ఆల్ దోస్ వర్డ్స్. ఒకసారి యేసు ప్రభుతో, ప్రభువా నీ రక్తాన్ని బట్టి నేను నా నోటికి ఏ దురద పట్టిందో, అన్ని రకరకాల నెగటివ్ మాటలు మాట్లాడింటా, అవన్నీ క్షమించు తండ్రి, యేసయ్య రక్తంతో వీటిని కొట్టివేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను ఆశీర్వాదకరమైన మాటలు నేను మాట్లాడబోతున్నానని దేవునితో యూ జస్ట్ మేక్ ఏ కన్ఫెషన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యువర్ టుమారో, అందరికీ రేపు అనేది ఉంటుంది. యువర్ టుమారో ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు స్పీక్ టుడే. ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలే నీ రేపుగా మారుతాయి. హల్లెలూయా. సో యూ షుడ్ బి వెరీ చూజీ అబౌట్ యువర్ వర్డ్స్. నేనేం మాట్లాడుతున్నాను చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. హల్లెలూయా. అండ్ యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. ఎప్పుడు కూడా ఇది ఇంపాసిబుల్ ఏమో, ఇది మాట్లాడాలన్నా వద్దా, అవసరం లేదు. యూ కెన్ సే ఎనీథింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. కొండనే ఎత్తి పక్కకు పో అనేది జరుగుతుంది అంటే ఏమర్థము? సమస్యతో మాట్లాడాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు రెండున్నాయి. నాకు అసాధ్యమైంది ఏది లేదంటాడు. రెండవది ఏమంటాడు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పక్కన వాళ్ళకి చెప్పు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బ్రదర్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బ్రదర్. యుల్ హ్యావ్ యువర్ చైల్డ్ బ్రదర్. యుల్ హ్యావ్ యువర్ చైల్డ్ బ్రదర్. హల్లెలూయా. యుల్ హ్యావ్ చిల్డ్రన్. ఎవరెవరు చిల్డ్రన్ లేరో యుల్ హ్యావ్ యువర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ పాసిబుల్. ఆమేన్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ 3 times IVF ఫెయిల్ అయిపోయింది. 3 times అయిపోయింది. చాలా బాధపడుతుండే. నేను ఐ వాజ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఆ రోజు నేనేం పెద్దగా పట్టించుకోలేదు. సరే ఆయన గురించి ఆలోచించిన, ప్రార్థన చేసిన. నిద్రపోతున్నప్పుడు దేవుడు నాకు ఒక కల ఇచ్చిండు. 2 పిల్లలు ఆ పిల్లోనికి పుట్టినారు. 2 పిల్లలను నేను ఎత్తుకొని ఆడుకుంటున్నాను. నేను చెప్పాను, బ్రదర్ నీకు 2 పిల్లలు పుడతారు. ఆ పిల్లడు టకానన్న మాట ఏంటంటే, ఒక్కడుంటే చాలేండి సార్, నాకు ఒక్కడైతే చాలేండి సార్. నేను చెప్పాను, లేదు 2 ఇస్తాడు దేవుడు. ఎందుకు ఆ పిల్లని బాధ? అదేమంటే ఆమె కడుపులో ఒక గుడ్డు కూడా లేదు. ఆయన భార్య కడుపులో ఒక గుడ్డు కూడా లేదు. సరోగసికి పంపించండి అంటే, సరోగసి అంటే ఇంకొక అద్దెకు ఒక ఊంపు తీసుకుంటారు, ఏమంటారు దాన్ని, గర్భం.
అద్దెకు. డాక్టర్లు అట్లా కూడా చెప్పారంట. దేవుని కృపను బట్టి ఒకరోజు ఫోన్ వచ్చింది, సార్ మా భార్య గర్భం వచ్చేసింది, ప్రెగ్నెంట్ అయింది, ప్రైజ్ ది లార్డ్, ఇంకోరు కూడా ఉన్నారు లైన్లో అని చెప్పిన. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత పార్టీ కూడా ఇచ్చిండు, అంత అయిపోయింది. కొన్ని రోజులకు మళ్ళీ ఇంకొక గర్భం కూడా, ఇంకొక ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అయితే ఈసారి ఏమైంది, 3 నెలలకు ఆ ప్రెగ్నెన్సీ పోయింది. ఆ పిల్లోడే చెప్పిండు ప్రెగ్నెన్సీ పోయింది. నేను చెప్పిన, ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు? ఒకటి చాలన్నావు, ఒకటి చాలు. అందుకే బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. దేవుడు 2 ఇస్తా అంటే 2 తీసుకో. ఒక్కడుంటే చాలే, అదే చాలా అయిపోయింది. నువ్వు చాలన్నావు కదా, చాలు. వాట్ యు స్పీక్ ఈజ్ వాట్ యు గెట్. అందుకే బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. అదేవిధంగా ఎక్కడైనా అనారోగ్యత ఉంటే ఆ ప్రదేశంలో మీరు చేయి పెట్టండి. అయితే ఈ యొక్క ప్రార్థనకు ముందు ఈ మాటలు విన్నవాళ్ళు నాతో పాటు ఈ మాటలు పలకండి. నేను పలికిస్తాను, తర్వాత నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, విన్న ఈ వాక్యమును బట్టి, విన్న ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నేను ఎటువంటి నెగటివ్ మాటలు మాట్లాడాను వాటన్నింటినీ మీ రక్తంలో యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను సరైన మాటలు మాట్లాడటానికి మీ దగ్గర నేను కృపను పొందుకుంటున్నాను. యేసు నామమున ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరికి ఇబ్బంది ఉందో అక్కడ జస్ట్ చేయి పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా సమస్య మీరు పెట్టలేని చోటు ఉంటే కూడా మీ మనసులో అది ఊహించుకోండి. ఐల్ బి ప్రేయింగ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభా, ప్రత్యేకంగా యూట్యూబ్లోనైనా ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బట్టినైనా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, వీరి జీవితాల్లోనైనా ఆర్థికంగా ఉన్న ప్రతి ఇబ్బందిని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వాటిని కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరికి ఎక్కడ శరీరంలో నలత ఉందో యేసుక్రీస్తు నామమున ఆ రోగాన్ని వెలిపమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వీరు స్వస్థత నొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.